19వ వచనం నుంచి 25వ వచనం వరకు మార్చి చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 19 నుంచి 25వ వచనం వరకు మార్చి చదువుకుందాం. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను. వినిన వారందరూ విభ్రాంతి నొంది, యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని నాశనం చేసిన వాడితోనే కాడా, వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనుక్కోవటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకున్నది. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంపనాలోచింపగా వచ్చిన కలిసి చదువుతాం. గనుక ఆయన శిష్యులు రాత్రి తీసుకొని పోయి మందలో వచ్చి గోడ ఎందుకు దింపేది ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడవైన దేవ, యేసుక్రీస్తు నామములో వందనములు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, ఇంతవరకు పాటల్లో సహాయపడినందుకు స్తుతిస్తుంటున్నాం. కొద్ది సమయం చదవబడిన వాక్య భాగంలో నుంచి నీ మాటలు వినాలని ఆశిస్తుండగా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు, చేరువచ్చిన మా అందరికీ అర్థమయ్యేటట్లు నీ మాటలు మాకు అందించండి. నీ దాసుడు బలహీనుడు, బలపరచుము. నీ నామ మహిమార్థమే వాడుకోనండి. ప్రభువా, ఈ బైబిల్ పఠనమంతట్లో మీరే మాకు తోడుగా ఉండి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మనము అపోస్తలుల కార్యములు ధ్యానిస్తున్నాం. పోయిన వారము ఈ 9వ అధ్యాయము 10 నుంచి 18 వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం. పోయిన వారము అననీయ సౌలు యొద్దకు వెళ్ళడము, ఆయన తల మీద చేతులుంచి ప్రార్థించడము, అప్పుడు పరిశుద్ధాత్మ చేత సౌలు నింపబడము, తన కన్నులు తెరవబడము, తర్వాత బాప్తిస్మం పొంది ఆహారం పుచ్చుకొని బలపడ్డాడు అని చెప్పుకున్నాడు. ఈరోజు 19వ వచనం నుంచి 25వ వచనం వరకు ఉన్న భాగాన్ని కొద్ది సమయం మనము జ్ఞాపకం చేసుకుందాం. 19వ వచనం, పిమ్మట అతడు దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను. సౌలు ఆత్మచేత నింపబడి కన్నులు తెరవబడి బాప్తిస్మం తీసుకొని ఆహారం పుచ్చుకొని బలపడిన తర్వాత దమస్కులో శిష్యులతో కూడా కొన్ని దినాలు ఉన్నాడు. ఇప్పుడు 20వ వచనం, వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటించుతూ వచ్చాను. దమస్కులో కొన్ని దినాలు శిష్యులతో ఉన్న తర్వాత పౌలు సమాజ మందిరానికి వెళ్ళి సమాజ మందిరంలో ఏమని ప్రకటించాడంట? యేసే దేవుని కుమారుడు అని. యేసే దేవుని కుమారుడు అని ప్రకటించినాడు. యేసు దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటంటే యేసు దేవుడు అని. దేవుని కుమారుడు అంటే యూదులకు అర్థమయ్యేది ఏంటంటే ఆయన దేవుడు అని.
యూదులు యేసుక్రీస్తు నేను దేవుని కుమారుణ్ణి అని చెబితే యూదులకు అర్థమవుతుంది ఏమని, ఈయన దేవునితో సమానంగా చేసుకుంటున్నాడు అని. చూడండి యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయం 7వ వచనం. అందుకు యూదులు మాకొక నియమము కలదు, తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనెను కనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలెనని అతనితో చెప్పాడు. ఇక్కడ యేసు ప్రభువును పట్టుకొని తీర్పు తీసుకొని వచ్చిన తర్వాత అందరూ పట్టుపట్టి అడుగుతున్నారు, ఈయనను సిలువేయండి సిలువేయండి అని. అప్పుడు పిలాతు అన్నాడు, ఈయనలో ఏ లోపము నాకు కనపడడం లేదు, ఎట్లా సిలువేయాలి అంటే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు 7వ వచనంలో. యూదులు ఏమంటున్నారు, మాకొక నియమం ఉంది. ఏంటా నియమము? తాను దేవుని కుమారుడని ఇతడు చెప్పుకున్నాడు. అదనమాట. ఇతడు దేవుని కుమారుడని చెప్పుకున్నాడంటే అర్థం ఏంటంటే దేవునితో సమానంగా చేసుకున్నాడు. ఈయన దేవుడని చెప్పుకున్నాడు అంతే. చాలామందికి ఇది అర్థం కావడం లేదు. యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్పే వాళ్ళకి ఇది అర్థం కావడం లేదు. బైబిల్లో దేవుని కుమారుడు అంటేనే దేవుడు అని అర్థం. అందుకనే యూదులు దీన్ని ఒప్పుకోరు. అందుకే దేవునికి ప్రార్థన చేసేటప్పుడు కూడా యూదులు పరలోకమందున్న మా తండ్రి అని వాళ్ళు ప్రార్థన చెయ్యరు. వాళ్ళు నాద, సత్యస్వరూపి ఈ పదాలు ఉపయోగిస్తారు. వాళ్ళు తండ్రి అని దేవుని అంటే ఈ తండ్రి అని పలికిన ఈ వ్యక్తి దేవునితో ఈక్వల్ చేసుకున్నట్టు వాళ్ళు భావిస్తారన్నమాట. ఇంకా చూడండి యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనం. ఆయన విశ్రాంతి దినాచారం వినడం మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తనను దేవునితో సమానునిగా చేసుకొనెను కనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలని యేసు ప్రభు దేవుణ్ణి నా తండ్రి, సొంత తండ్రి అని చెప్పి దేవుడు ఏం చేసుకున్నాడంట? సమానునిగా చేసుకున్నాడంట. ఇది యూదులకు ఇబ్బంది అవుతుంది. వీళ్ళరా యూదులకి బాగా అర్థమవుతుంది ఏమని, నేను దేవుని కుమారుని అంటే నేను దేవుణ్ణి అనేశ్వరం చెప్పుకుంటున్నాడు. యూదులకు అర్థమవుతూ వాళ్ళు ఏం చేశారంటే, నువ్వు మనిషిగా పుట్టావు, నువ్వు మా దేవునితో నిన్ను సమానానికి ఎట్లా చేసుకుంటావు? ఇది సమస్య వాళ్ళది. యూదులు యేసుక్రీస్తుని దేవునిగా అంగీకరించకపోవడానికి వాళ్ళ మనసులో మైండ్ ఏముంటుందంటే, మాకు ఒకే దేవుడు, ఆయన యెహోవా. మధ్యలో యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? ఆయనకి నేను కుమారుణ్ణి అని చెప్పి ఈయన కూడా దేవునిగా చెప్పుకుంటున్నాడు. ఇది వాళ్ళకి ఎట్లుందంటే చాలా ఇబ్బందిగా ఉంది. అందుకనే ఆయన విశ్రాంతి దినం మీరడమే కాకుండా దేవుడు నా సొంత తండ్రి అని చెప్పుకొని దేవుడితో యేసుప్రభు ఏం చేసుకుంటున్నాడు? సమానునిగా చేసుకుంటున్నాడు. ఈ యోహాను సువార్త 5వ అధ్యాయం చదివితే అర్థమైంది. తండ్రితో కుమారుడు ఎట్లా ఈక్వలో చెప్తాడు ఈ అధ్యాయంలో. కానీ ఈ దినాలు చాలామంది యేసుక్రీస్తు తక్కువ, దేవుడు ఎక్కువ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బైబిల్ పట్టుకున్న వాళ్ళే, సంఘాలు నడిపే వాళ్ళే యేసు చిన్న దేవుడు, యెహోవా పెద్ద దేవుడు అని చెప్తున్నారు ఇప్పుడు. కానీ బైబిల్లో అట్లా ఎక్కడా లేదు. అట్లా చెప్పడానికి వాళ్ళకున్న కారణాలు ఏంటంటే, యేసు ప్రభు అన్నాడు ఏమని, నా తండ్రి నాకంటే గొప్పవాడు అన్న ఆ మాటను పట్టుకొని వాళ్ళు చూశారు. యేసు ప్రభు నా తండ్రి గొప్పవాడు అన్నాడు అంటే ఈయన చిన్నోడనే కదా, అట్లా తీసుకున్నారు వాళ్ళు.
ఎందుకు ఆ మాట చెప్పాడో వాళ్ళకి అర్థం కాలేదు. బైబిల్లో ఇక దేవుడు ఒక్కడే, ఒక్క దేవుడు ముగ్గురు వ్యక్తులుగా పనిచేస్తున్నాడు. ఆయన ముగ్గురు కలిసి ఒకే దేవుడు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి యేసుక్రీస్తు నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పుకున్నందుకు వాళ్ళకి అభ్యంతరం అవుతుంది. యువతలకి చాలా కష్టమవుతుంది. మా ధర్మశాస్త్రంలో ఓ ఇశ్రాయేలు నీ దేవుడు అద్వితీయుడు అని, అద్వితీయుడు అంటే ఒకే దేవుడు అని. కానీ మధ్యలో ఏదో చేయమంటున్నాడు, మా దేవుడితో కొంచెం సంబంధం ఉన్నట్టు ఈక్వల్గా చేసుకుంటున్నాడు. అది వాళ్ళకి జీర్ణించుకోలేని పరిస్థితి అయిపోయింది. అందుకే యేసుక్రీస్తుని చంప యోగులు ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం 33వ వచనం. అందుకు యోధులు నీవు మనుషుడవై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు కనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్ళతో కొట్టుడు కానీ మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పారు. యోధులు యేసుక్రీస్తును కొట్టడానికి ఏం తీసుకున్నారు? రాళ్ళు తీసుకున్నారు. ఏమయ్యా నేనేం చేశానని రాళ్ళు తీసుకున్నారంటే వాళ్ళు చెప్తున్న సమాధానం ఏంటి? నువ్వేదో చెడ్డ పని చేసావని కాదు, నువ్వేమని చెప్తున్నావు? నువ్వు ఒక మనిషి అయి ఉండి ఏం చెప్తున్నావు? దేవుడని చెప్పుకొనుచున్నావు. యేసుప్రభు దేవుడని చెప్పినాడా? కింద ఏమన్నాడు చూడండి, 35వ వచనం చివరిలో, నేను దేవుని కుమారుడని. యేసుప్రభు చెప్తున్నది దేవుని కుమారుడు అని. వాళ్ళు ఏమంటున్నారు? నువ్వు దేవుడని చెప్పుకుంటున్నారు. ఇలా బైబిల్లో దేవుని కుమారుడు అంటేనే దేవుడు అని. కాబట్టి యేసుక్రీస్తు దేవుడనే చెప్పుకున్నాడు. బైబిల్లో నేను దేవుని కాదు అని ఎక్కడ చెప్పుకోలేదు. యేసుక్రీస్తు దేవుడు. అందుకనే యోగులకు ఏమైందంటే అది జీర్ణించుకోలేకపోయినారు. దేవుడు త్రియేక దేవుడు, ముగ్గురు వ్యక్తులుగా పనిచేస్తున్న ఒకే దేవుడు అని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయినారు యోగులు. ఈరోజు కూడా చాలామంది క్రైస్తవులమని చెప్పుకుంటూ కూడా దేవుడు ఒక్కడే, ఒక దేవుడు ముగ్గురు వ్యక్తులుగా తన కార్యాన్ని నిర్వహిస్తున్నాడని చాలామంది ఒప్పుకోవడం లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు దేవుడు ముగ్గురుగా ఉండరు అనుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, దేవుడిని మనిషితో ఎప్పుడు కంపేర్ చేయకూడదు. దేవుడితో మనిషిని ఎప్పుడు పోల్చకూడదు. ఎందుకంటే దేవుడు ఒక సృష్టికర్త, మనము సృష్టి అయిన మనిషిని సృష్టికర్త ఎట్లా పోలుస్తుందని చెప్పండి. నేనున్నాను, నేను ఒక్కడిగానే ఉంటాను, ముగ్గురుగా ఉండలేను. కానీ దేవుడు ఉండగలడు. దేవునికి అలాంటి శక్తి ఉంది. మనం ఏం నమ్ముతాం చెప్పండి? బైబిల్లో ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడుకుంటారు వారి మధ్యలో నేను ఉంటాను అన్నాడు. ఇప్పుడు ప్రపంచంలో లేక మన దేశంలోనే ఆదివారం వస్తే ఎన్ని స్థలాల్లో కూడుకుంటారు? అన్ని స్థలాలు ఎవరు ఉంటారు? అది మన విశ్వాసం. ఒక్క దేవుడు ఎట్లుంటాడు? మరి మనిషి ఉండలేడు. నేను ఇక్కడ ఉన్నానంటే మా ఊరిలో ఉండలేను, ఇంకో చోట ఉండలేను. కానీ దేవుడు ఉండగలడు. అది ఆయనకున్న శక్తి. దేవుడు ఒకే చోట ఉండగలడు. అదే టైంలో ప్రపంచమంతా కూడా అన్ని చోట్ల ఉండగలడు. అది దేవుని యొక్క తత్వం. అది ఒక దేవుడు ఒకటిగా ఉండగలడు, ముగ్గురుగా ఉండగలడు. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే ఒక దేవుడు త్రిత్వమై ఉన్నాడు అని చెప్తుంది. తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్ముడిగా ముగ్గురు వ్యక్తులుగా ఆయన పనిచేస్తున్నాడు. యెహోవా దేవుడే, యేసుక్రీస్తు దేవుడే, పరిశుద్ధాత్ముడు కూడా దేవుడు.
యేసుక్రీస్తును దేవుడుగా అంగీకరించలేకపోతున్నారు. అయితే సౌలుగా ఉన్నప్పుడు పౌలు కూడా అట్లే అనుకున్నాడు. ఏమనుకున్నాడు? మా దేవుడు యెహోవా అనుకున్నాడు. మేము యోధా జాతి వారి, మా జాతి గొప్పది, మా దేవుడు గొప్పవాడు, మాకు సున్నతి ఉంది, మాకు ధర్మశాస్త్రం ఉంది అనే గర్వంతో ఉన్నవాడు. యేసుక్రీస్తు శిష్యులు వచ్చి యేసుక్రీస్తు గురించి చెప్తే మా యెహోవా గొప్పవాడైతే ఈ యేసువుడి మధ్యలో అని యేసు నమ్మిన వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టినవాడు. ఎప్పుడైతే దమస్కు మార్గంలో దర్శించాడో కనులు తెరవబడ్డాయి. యెహోవా ఎవరో కాదు, యేసు ఎవరో కాదు, ఇద్దరు ఒకటే అర్థమైంది. అందుకనే ఇప్పుడు దమస్కులో శిష్యులతో కొంతకాలం ఉన్న తర్వాత సమాజ మందిరానికి వెళ్ళి ఏమని ప్రకటిస్తున్నాడు? ఆయన యేసే దేవుని కుమారుడు అని. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అంటే ఇప్పుడు మనం చదువుకున్నట్లు ఆయన దేవుడు అని సౌలు ప్రకటిస్తున్నాడు. ఇలాగా యేసుక్రీస్తు దేవుడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలామంది యేసుక్రీస్తు దేవుడని యేసుప్రభు చెప్పుకున్నాడా అనుకుంటారు. బైబిల్లో యేసుప్రభు దేవుడని చెప్పుకున్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో సాధారణంగా అపవాదితో మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? నీ దేవుడైన ప్రభువు నీ లేదు శోధించొద్దు అని రాయబడి ఉంది అన్నాడు. ఇందుకు అపవాది శోధించేది ఎవరిని? యేసుక్రీస్తుని. యేసుక్రీస్తు ఎవరని చెప్పుకున్నాడు? నేను నీ దేవుడినే చెప్పుకున్నాడు. అపవాది కూడా యేసుప్రభు దేవుడు. యేసుప్రభు కొంతమంది అంటారు అది యెహోవాను గురించిన మాట పాత నిబంధనలో ఉంటే యేసు చెప్పినాడని చెప్తారు. ఇప్పుడు చూడండి, అపవాది యేసును శోధిస్తే యేసుప్రభు తండ్రిని గురించిన వాక్యం అయితే చెప్తే అది ఎట్లా వర్తిస్తుంది చెప్పండి? ఇప్పుడు ఎవరైనా నన్ను తిడుతున్నారు అనుకోండి, నన్ను తిట్టద్దని వాక్యంలో ఉంది అన్నాను అనుకోండి, అది సరిగా ఉంటుంది. మా నాయన తిట్టద్దని ఇక్కడ ఉంది అంటే మీ నాయన తిట్టద్దని అందుకే నేను దొరుకుతున్నామంటారు కదా. కాబట్టి బైబిల్లో యేసుప్రభు చెప్పినాడు, నీ దేవుణ్ణి నేను అపవాదితోనే చెప్పినాడు, నేను నీ దేవుణ్ణి, కాబట్టి నీవు నన్ను శోధించొద్దని బైబిల్లో రాయబడి ఉంది, ధర్మశాస్త్రంలో అని చెప్పినాడు. యేసుక్రీస్తు దేవుడని బైబిల్లో యేసుక్రీస్తు చెప్పుకున్నాడు. బైబిల్లో చాలా చోట్ల యేసుక్రీస్తు దేవుడని ఉంది. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు తన స్వరక్తం ఇచ్చి అని ఉంది. సంఘం కోసం రక్తం ఇచ్చింది ఎవరు? యేసుప్రభు. యేసుప్రభు గురించి అక్కడ ఏముంది? దేవుడు అని ఉంది. రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉంది, నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ఎవరంటే సర్వాధికారి అయిన దేవుడైన. అంతేకాదు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు అని ఉంది. అంటే యేసుక్రీస్తు ఎవరంటే మహాదేవుడు. మహాదేవుడు అంటే గొప్ప దేవుడు అని. అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక 5:20లో ఈయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. యేసుక్రీస్తు ఎవరంటే నిజమైన దేవుడు. మరి ఇన్ని వచనాలు యేసుప్రభు దేవుడు అని ఉంటే ఈ రోజుల్లో చాలామంది యేసుక్రీస్తు దేవుడు కాదని కూడా చెప్తున్నారు. మోసపోకండి ప్రియారా. యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్తే మరి యేసుక్రీస్తు మనిషి అయితే మనుషులు మనల్ని రక్షిస్తారని మనం ఒప్పుకోవాలి. మనుషులు రక్షిస్తారని బైబిల్లో ఎక్కడా లేదు. ఒక మనిషిని రక్షిస్తాడు పాపాన్ని నుంచి అని ఎక్కర్లేదు. యేసుక్రీస్తు దేవుడు కనుకనే మన పాపాల నుంచి విడిపించేదానికి ఆయన శక్తిమంతుడు. వాళ్ళు దేవుడు కాదని చెప్పడానికి కూడా కొన్ని వచనాలు
వాళ్ళు వక్రీకరించి బోధిస్తారు. వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే వాళ్ళకు తప్పుగా అర్థం చేసుకొని వాటిని తప్పుగా వక్రీకరించి చెప్పే ప్రయత్నం చేస్తారు. కాబట్టి యేసుక్రీస్తు దేవుడే, పౌలే రక్షించబడిన తర్వాత ఏమన్నాడంటే యేసే దేవుని కుమారుడు, అంటే యేసుక్రీస్తు దేవుడు అని ప్రకటిస్తున్నాడు. ఈరోజు కూడా నేను యేసుక్రీస్తు దేవుడు అని గుర్తించి యేసుక్రీస్తు దేవుడిగా నమ్మాలి, దేవునిగా ప్రకటించాలి. యేసుక్రీస్తు దేవుడు కాదు అంటే నీకు రక్షణ లేదు, నీకు పరలోకం అసలే లేదు. యేసు ప్రభువు అన్నాడు, నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారా తప్ప ఎవడనో తండ్రి యొద్దకు రాడు. పరలోకం పోవాలంటే యేసుక్రీస్తు ద్వారానే మనం వెళ్తాం. యేసు లేకుండా మనకు రక్షణ లేదు, యేసు లేకుండా నిత్య జీవం, పరలోకం మనకు లేదు. కనుక ఇక్కడ పౌలు కొన్ని దినాలు దమస్కులో ఉన్న తర్వాత సమాజ మందిరానికి వెళ్ళాడు. యేసే దేవుని కుమారుడు, అంటే దేవుడు అని ప్రకటించినాడు. ఇప్పుడు 21వ వచనం, వినిన వారందరూ విభ్రాంతి నుండి యెరూషలేములో ఏ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని నాశనము చేసిన వాడు ఇతడే కాడా, వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్ద కొనుగోలుటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకున్నది. సమాజ మందిరంలో సౌలు బోధించడం, ప్రకటించడం విన్న వాళ్ళు ఏమైనారు? విభ్రాంతి చెందినారు. విభ్రాంతి అంటే ఆశ్చర్యపోయినారు. ఎందుకు? నిన్నటిదాకా సంఘాన్ని నాశనం చేసినాడు, దేవుని నామమును బట్టి, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేసేవారిని హింసించిన వాడు, వారిని దూషించిన వాడు, బంధించిన వాడు, సత్యంతగా వాళ్ళను కొట్టి హింసించిన వాడు ఇప్పుడు ఏమని చెప్తున్నాడు? ఆయనే దేవుని కుమారుడు అని చెప్తున్నాడు. చెప్పేసరికి విన్నోళ్ళందరికీ ఏమైంది? విభ్రాంతి. అందుకే ఎందుకు విభ్రాంతి అంటే తర్వాత చదువుతాను. యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని నాశనము చేసిన వాడిద్దడే కాడా. ఏందిరా, మొన్నటిదాకా యెరూషలేములో యేసుక్రీస్తు నమ్మి ప్రార్థన చేసుకున్న వారందరినీ వీడే కదా హింసించింది. ఇప్పుడు వీడే వచ్చి చెప్తున్నాడు, ఎవరినైతే హింసించినాడో, ఏ దేవుడిని నమ్మితే హింసించినాడో ఆయనే దేవుడు, దేవుని కుమారుడని ప్రకటిస్తున్నాడే. అసలు దమస్కు ఎందుకు ఈయన ఇది చెప్పడానిక? ఎందుకు వచ్చినాడు? ఇది నమ్మేటాలని హింసించేదానికి కదా వచ్చింది అని వాళ్ళు చెప్పుకున్నారు. అంటే పౌలు ప్రకటించడం ప్రజలు విన్నవాళ్ళు ఏమనుకున్నారంటే ఏంటి సౌలు ఇట్లయిపోయినాడు అని ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే ఇప్పటికే సౌలు ఏమొచ్చిందంటే మార్పు వచ్చింది. సౌలు జీవితం చూడండి 2 భాగాలుగా ఉంటుంది. క్రీస్తు నమ్మకం ముందు ఒక జీవితం, క్రీస్తు నమ్మిన తర్వాత మరో జీవితం. సౌలు జీవితంలో రెండు భాగాలు ఉన్నాయి. అందుకే పౌలు సంఘాలకు రాసేటప్పుడు ఆయన పూర్వము అనే పదం ఉపయోగిస్తాడు. పూర్వము అని చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, పూర్వమందు యోధా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయొచ్చు. చాలమ్మ, పూర్వమందు అనే మాట ఏం చూపిస్తుంది? పౌలు యొక్క గత జీవితాన్ని తెలియజేస్తుంది. పౌలు జీవితంలో క్రీస్తు నమ్మకం ముందు ఒక బ్రతుకు బతికినాడు, క్రీస్తు నమ్మిన తర్వాత ఒక జీవితాన్ని జీవించినాడు. సౌలు జీవితంలో 2 రకాల జీవితాలు కనపడుతున్నాయి.
తర్వాత తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. పూర్వము దోషకుడును హింసకుడును హానికారుడనైన నన్ను. పూర్వము నేను ఎట్లున్నానంటే దోషకుడిని హింసకుడిని హానికరుడను. పౌలు జీవితంలో 2 భాగాలు ఉంటాయి. క్రీస్తు నమ్మక ముందు ఒకలాగా జీవించాడు, క్రీస్తు నమ్మిన తర్వాత జీవితం మారింది. అందుకే ప్రజలు సౌలును చూసి విభ్రాంతి చెందారు, ఆశ్చర్యపోయాడు. ఈ రోజుల్లో మన జీవితాలు కూడా అట్లే ఉండాలి. క్రీస్తు నమ్మకపూర్వము మన జీవితం ఒకలాగా ఉండాలి, నమ్మిన తర్వాత మరోలా ఉండాలి. కానీ క్రైస్తవులు ఇది కనపడటం లేదు. 100కు 100% చెప్పచ్చు ఈ మాట. క్రీస్తు నమ్మకం ముందు ఎట్లున్నారో నమ్మిన తర్వాత కూడా అట్లే ఉండాలి. అందుకే ఒక దైవజనుడు ఒక కొటేషన్ రాసినాడు. ఏమని రాసుకున్నాడంటే, ఇండియాలో ఉన్న క్రైస్తవులు నిజంగా మారిన వాళ్ళైతే మన దేశం ఎప్పుడో మారిపోయేదని రాసినాడు. కానీ మనం క్రీస్తు నమ్మామని చెప్తాం, కానీ మన జీవితం మారినట్లు ప్రజలు చూడలేకపోతున్నారు. నమ్మకం ముందు ఎట్లున్నాము, నమ్మిన తర్వాత కూడా అట్లే ఉన్నాము. కొంచెమే మార్పు అంతే. బైబిల్ ఒకటి చేతిలోకి వచ్చింది, ఇంకా గుడి ఒకటి మారింది. ఏం లేదు, వాళ్ళు ఆడిపోతారు, మనం ఇంటికి వస్తాం. వాళ్ళు చదువుకుంటారు, మనం ఇవి చదువుకుంటాం. అంతే, ఏమి లేదు. వాళ్ళు ఎట్లున్నారు, మనం కూడా అట్లే చేపిస్తున్నాం. అందుకనే మనల్ని చూసి ఎవరు విభ్రాంతి చెందరండి. మనల్ని చూసి ఎవరన్నా అయ్యో ఏంటి నువ్వు ఇట్లా మారిపోయినావు అని అంటారా? వాళ్ళు మనల్ని చూసి ఎవరన్నా సేమ్ టు సేమ్, మీరు మేము కొంచెమే డిఫరెన్స్ అంటే ఏం లేదు అంటారు కదా. ఆమె చేసినట్టే మీరు చేస్తున్నారు, మీరు చేసినట్టే మేము చేస్తున్నాం. మనము అట్లా జీవిస్తే పిల్లరా మన ద్వారా ఎవరు మారరు, గుర్తుపెట్టుకోండి. బైబిల్లో చూడండి, పౌల ద్వారా అనేక మంది వ్యక్తులు కాదు, అనేక ప్రాంతాలే కదిలిపోయాయి కదా. బైబిల్లో ఆయన వెళ్ళిన చోట్లనల్లా ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది క్రీస్తుని విశ్వసించారు. ఆ ప్రాంతాల్లో సంఘాలు ఏర్పడ్డాయి పౌలు ద్వారా. అనేక సంఘాలు పౌలు వీళ్ళ స్థాపించినాడు. పౌలు ద్వారా సంఘాలు కట్టబడ్డాయి. కొత్త స్థలాల్లో కొత్త ఆత్మలు రక్షించబడి సంఘాలు కట్టబడుతూ వచ్చినాయి. అంతగా ఎందుకు పౌలు ద్వారా దేవుడు కార్యం చేశాడంటే, పౌలు మారాడు కాబట్టి పౌలు ద్వారా అనేకులు మార్చబడ్డారు. దేవజనుడు బక్షి గారు ఒక పుస్తకంలో రాశాడు. ఏమనంటే, నువ్వు మారినంత కాలం నీ ద్వారా ఒక్క వ్యక్తి కూడా మారడు అని రాసినాడు. నువ్వు మారకపోతే నీ ద్వారా నువ్వు చచ్చిపోయేంత వరకు ఒక్కరు కూడా మారడు. మరి ఎందుకు బతుకుతున్నాం మనం? యేసు ప్రభువుని నమ్ముకొని భూమి మీద ఎందుకు బతుకుతున్నా? నేను అనుకుంటే ఇట్లాంటి వాళ్ళు పోతేనే మంచిది కదా. అనవసరంగా భూమికి బరువుగా బతికేదానికంటే పిల్లరా మనం వెళ్ళిపోయేదే మంచిది. ఎందుకంటే రక్షించబడి మనం మారకుండా జీవించామనుకోండి, మనల్ని బట్టి దేవునికి అవమానం. మన ద్వారా నలుగురు క్రీస్తుని కూడా నమ్మరు. క్రైస్తవులు ఇదే కదా అనే కాడికి వస్తుంది. నేడు క్రైస్తవ లోకమంతా ఇట్లే తయారైపోయింది. చాలా విచారకరమైన విషయం. ఇలారా పౌలు జీవితంలో పౌలు సమాజ మందిరానికి వెళ్ళి ప్రకటించినప్పుడు ప్రజలకు ఏమైనారు? విభ్రాంతి చెందినారు. ఇదేంట్రా, మొన్నటిదాకా ఈ యేసును నమ్ముకొని ప్రార్థన చేసుకుని హింసించేవాడు ఇప్పుడు వచ్చి మన మధ్యలో ఏం చెప్తున్నాడు? ఆ యేసే దేవుని కుమారుడు అని చెప్తున్నాడే అని ఆశ్చర్యపోయినారు. వీళ్ళ మన జీవితంలో కూడా మనము మారితే ప్రజలు ఆశ్చర్యపోతారు. మనం మారకపోతే మనల్ని బట్టి ఎవరు విభ్రాంతి చెందరు, ఆశ్చర్యపడరు. పౌలు జీవితంలో పౌలు ప్రభువుని ఎరగక ముందు ఆయన
జీవించిన జీవితం వేరు, క్రీస్తుని నమ్మిన తర్వాత ఆయన బ్రతుకు వేరు. చూడండి 26వ అధ్యాయం, ఇది అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 4వ వచనం నుంచి, మొదటి నుండి యెరూషలేములో నా జనము మధ్యను బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో అది సంగతి. ఆయన ఎట్లా పుట్టి పెరిగినాడో యూదులందరికీ తెలుసు. యూద మతం పట్ల ఎంత నిష్ట ఉందో అందరికీ తెలుసు. 5వ వచనం, వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు కనుక సాక్ష్యం ఇచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మన మతంలోని బహు నిష్ఠ గల తెగను అనుసరించి పరిసయ్యుడనుగా ప్రవర్తించినట్లు, అంటే ఈయనగా చెప్పుకునే ఈయన గురించి యూదులే చెప్తారంట. సౌలు ఎలాంటి వాడంటే మా మతంలో చాలా నిష్ఠ కలిగిన వాడు. పరిసయ్యుల తెగ అంటే ఏంటంటే వాళ్ళు చాలా ఆచార భక్తులు నిష్ఠ కలిగిన వారు. అంత నిష్ఠ కలిగిన వ్యక్తి 4-5 వచనాల్లో క్రీస్తు నమ్మకం ముందు ఆయన జీవితం ఎలాంటిదో ఇక్కడ చెప్పినాడు. నా గురించి నేను ఎట్లా జీవించానో మా యూదులే ఎరుగుదురు. వాళ్ళని చెప్పమంటే నా గురించి ఏం చెప్తారు, నేను ఒక పరిచయుని అని చెప్తారు. అంత నిష్ఠగా భక్తిలో ఉండేవాడిని అని చెప్తారు. ఇప్పుడు 6వ వచనం, ఇప్పుడైతే అన్న మాట గుర్తుపెట్టు. ఇంతకుముందు అట్లున్నాడు, ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దాన విషయమైన నిరీక్షణ గురించి నేను విమర్శింపబడుటకు నిలిచి ఉన్నాను. ఇప్పుడైతే ఇంతకుముందు పరిచయంలాగా నా భక్తులు అట్టున్నాను, ఇప్పుడు నేను మారిపోయినాను. మన పితరులకి దేవుడు చేసిన వాగ్దాన విషయమై నిరీక్షణ అంటే యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఆయన శిలువ మరణం తిరిగి పునరుద్ధానం చేయబడని విషయాలు అది వాగ్దానం చేయబడింది. దాని విషయమే నేను విమర్శించబడుతున్నా. ఇంతకు ముందైతే నేను యోధా మతంలో నిష్ఠ కలిగి ఉన్నా, ఇప్పుడైతే క్రీస్తు కొరకు జీవిస్తున్నా, క్రీస్తు నన్ను నిరీక్షణ కలిగి ఉన్నా అని ఇప్పటి గురించి చెప్తున్నాడు. ఇంతకుముందు ఒకలాగా ఉన్నాడు, ఇప్పుడు ఒకలాగా ఉన్నాడు. పౌలు జీవితంలో 2 జీవితాలు కనపడుతున్నాయి. ఒకటి క్రీస్తు నమ్మక ముందు జీవించిన జీవితం, 2 క్రీస్తు నమ్మిన తర్వాత జీవితం. మళ్ళా కూడా ఇట్లా కనపడాలి. క్రీస్తు నమ్మక ముందు మనం ఎట్లుంటున్నాం, క్రీస్తు నమ్మిన తర్వాత ఎట్లుంటున్నాం, ఈ 2 రకాల జీవితాలు మనలో కనపడాలి. మనుషులు మనం చూసినప్పుడు వాళ్ళే చెప్పాలి ఏమని, వీడు ప్రభువు నమ్మకం ముందు చాలా భయంకరుడండి, ప్రభువు నమ్మిన తర్వాత ఏమైనాడు, ఎట్లా మారిపోయినాడు మాకు అర్థమైతే లేదు అని సాక్ష్యం చెప్పాలి. అలా చెప్పకపోతే మనము మొదట ఎట్లున్నాము అట్లాగే ఉన్నామని అంటారు. అట్లుంటే మనము మేలు పొందలేము, నలుగురు ఆ మేలు పొందడానికి నలుగురికి ఆశీర్వాదకరంగా మనము ఉండలేము. కాబట్టి ఇక్కడ పౌలు ప్రకటిస్తుంటే ప్రజలు వెళ్ళి విభ్రాంతి చెంది, ఏంటి ఇలా యెరూషలేములో ప్రభువుని నమ్మి ప్రార్థించిన వారిని నాశనం చేసి హింసించిన వాడు దమస్కులో ఉన్న దేవుని ప్రజలు హింసిస్తానని వచ్చి ఇప్పుడు ఏంది చేసే దేవుని కుమారుడు చెప్తున్నాడే అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. తర్వాత 22వ వచనం, అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరుచుతూ దమస్కులో కాపురం ఉన్న యూదులను కలవరపరిచింది. అయితే సౌలు మరి ఎక్కువగా ఏమైనాడో బలపడి. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, క్రీస్తుని నమ్మి క్రీస్తు కొరకు మనము మార్పు చెంది మనం జీవిస్తున్నప్పుడు దినదినం దేవుడు మనం ఏం చేస్తాడు, బలపరుస్తాడు. అందుకే ఫిలిప్పీలకు రాస్తూ అంటాడు, నన్ను బలపరచువారి అంటే నేను సమస్తము చేయగలను. మన ప్రభువు మనను బలపరిచేవాడు, బలహీనులకు బలమిచ్చేవాడు.
అందుకే ప్రియులారా, పౌలు దేవుడిని నమ్మిన తర్వాత దేవుని కొరకు జీవిస్తూ యేసు క్రీస్తుని గురించి ప్రకటిస్తుండగా ఆయన ఏమొందుతున్నాడో బలం పొందుతున్నాడు. మనం ఎప్పుడు బలహీనమైపోతాం తెలుసా? పాపానికి మనం చోటిస్తే ఏమైపోతాం చెప్పండి? బలహీనమైపోతాం. బైబిల్లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో అంటాడు, ఇందువలననే మీలో అనేకులు బలహీనులు, రోగులు, నిద్ర చూస్తున్నారు. ఎందువలన? కొరింథీ విశ్వాసుల మధ్య ఎన్ని లోపాలు ఆ పత్రిక చదివితే అర్థమైంది. అన్ని లోపాలు పెట్టుకొని మళ్ళా భయం లేకుండా బలలో పాల్గొంటున్నారు. అందువలనే మీరు ఏమైపోతున్నారు? బలహీనులు. పాపానికి మనలో చోటించామనుకోండి, అప్పుడే మనం ఆత్మీయంగా బలహీనమైపోతాం. సంసోను చూడండి, బైబిల్లో ఎంతో బలాఢ్యుడు కదా. బలాఢ్యుడైన సంసోను చివరికి పాపానికి చోటించాడు. ఏమైపోయాడంటే బలహీనుడైపోయినాడు. పాపానికి చోటించేసరికి తల వెంట్రుకలన్నీ పురిగి వేయబడ్డాయి, మొత్తం తొలగించబడ్డాయి. ఆయన బలహీనుడైపోయినాడు. కాబట్టి మనము పాపానికి చోటు ఇవ్వకుండా మనము జాగ్రత్తగా జీవించాలి. మనం పాపానికి ఎప్పుడు చోటిస్తామో మనం రోజు రోజుకి బలహీనమైపోతాం, కృంగిపోతాం, నీరసించిపోతాం. మనం దినదినము బలంగా ఉండాలి. 92వ కీర్తనలో ఉంది, వారు ముసలితనం మంది ఎట్లుంటారు? చిగురు పెట్టి. చిగురు ఎప్పుడు వస్తుందంటే జీవం ఉన్నప్పుడు. క్రీస్తులో మనము నమ్మకంగా జీవిస్తుంటే క్రీస్తు జీవములో ప్రవహిస్తూ ఉంటుంది. క్రీస్తు జీవములు ఎప్పుడు ఉంటుందో అప్పుడే ముసలితనంలో కూడా జీవము చిగురు పెట్టి వాళ్ళు పచ్చగా ఉంటారంట. ఒక చెట్టు పచ్చగా ఎప్పుడు ఉండదు చెప్పండి? దానిలో జీవం అంటే బలంగా ఉండదు. కాబట్టి మన జీవితంలో దినదినము ప్రభు కొరకు జీవిస్తున్నప్పుడు ప్రభు తన ఆత్మ ద్వారా మనల్ని బలపరుస్తూ వస్తాడు. ఆయన ఎక్కువగా బలం పొంది ఈయనే క్రీస్తు అని రుజువుపరచు దమస్కులో కాపురం ఉన్న యూదులను ఏం చేశాడు? కలవరపరుస్తున్నాడు. యూదుల కలవరం ఏంటి? మన మతం ఇంత తెలివినోడు పోయినాడే, కలవరం వేసింది. ఇప్పుడు వీడు ఏం చేస్తున్నాడు? రుజువులు కూడా చూపిస్తున్నాడు. ఎందుకంటే నాకు ధర్మశాస్త్రం బాగా తెలుసు. పౌలుకి ధర్మశాస్త్రంలో నుంచి యూదులకి మీరు యేసుని దేవుడు కాదంటున్నారు కదా, ఈయనే క్రీస్తు చూడండి అని లేఖనాలు తీసి రుజువులు చూపిస్తున్నాడు. చూపిస్తుండేసరికి ఇక వాళ్ళ లేఖనాలు వాళ్ళకు చూపించి రుజువులు చూపిస్తే ఇది కాదు అనడానికి వీలు లేకుండా అయిపోయింది. ఇప్పుడు సౌలు క్రీస్తుని గురించి ఆధారాలతో రుజువులతో చెప్తుంటే ఇంకా వాళ్ళకు కలవరం పట్టుకుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏం అర్థం కాలే. ఇప్పుడు ఏమర్థం కాక ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు? 23వ వచనం, అనేక దినములు గతించిన పిమ్మట యోధులు ఫైనల్గా డిసిషన్ తీసుకున్నారు. ఇక వీళ్ళని మనము ఏం చేయలేము. ఏం చేయలేమంటే వీడు చెప్పే మాటల్ని మనం కాదు అని చెప్పడానికి వీలు కాదు. ఈయన క్రీస్తుని నమ్మాడు, క్రీస్తు దేవుడు అని చెప్తున్నాడు, మన కొరకు వచ్చిన మెస్సియా ఈయనే అని ఆధారాలతో చెప్తున్నాడు. ఆధారాలని మనం కాదని చెప్పడానికి మన చేత కాదు. కానీ ఇప్పుడు ఏం చేద్దాం? వీళ్ళు లేపేస్తే పోతాం అనుకున్నారు. మతం ఇదే అనుకుంటుంది. ఉన్నది ఉన్నట్టు ఆధారాలతో రుజువులతో చెప్పామనుకోండి, ఏం చేస్తారంటే చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏమి లేనప్పుడు ఇంకా ఫైనల్గా వీనికి ఇక ఆయన్ని లేపేస్తే బాగుంటుంది అనుకుంటారు. అందుకనే యోధులందరూ ఏమనుకున్నారంటే చివరిగా ఈ సౌలు అనేవాడు చెప్పేది నిజమే, కానీ యేసు దేవుడిని అంగీకరించడానికి మనకేం లేదు, మనసు లేదు. ఎందుకంటే మన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఈయన మధ్యలో వస్తున్నాడు, ఈయనను మనం ఒప్పుకోలేము. ఒప్పుకోవడానికి మనసు అంగీకరించదు. కాబట్టి పోనీ ఒప్పుకుందామంటే నాకు కుదరదు.
పోనీ అది కాదని చెబుదామంటే మన దగ్గర ఏం లేదు, ఏమీ లేదు సబ్జెక్టు, అంతవరకు తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? చంపేయాలి. అందుకనే వీళ్ళారా వాళ్ళు ఏమనుకున్నారంటే అనేక దినాలు చూశారు. చూసి ఇంకా పౌలు అనే ఈ సౌలు క్రీస్తుని గురించి ఆధారాలతో చెప్తున్నాడు, ఇప్పుడు మనం ఏం చేయలేము అని ఫైనల్గా ఏమనుకున్నారు? వాళ్ళు చంపడానికి ఆలోచన చేశారు. చంపాలి. ఇంకా 24 చూడాలి. వారు అతన్ని చంపవాలని రాత్రి పగళ్ళు ద్వారముల యొద్ద అంటే రెక్కి నిర్వహిస్తున్నారు. ద్వారాల దగ్గర రాసుకుంటున్నారు. దీన్ని మన భాష చెప్పుకోవాలంటే ఎక్కడ అవకాశం దొరుకుతుంది సౌలని ఎవరిని చంపాలని వాళ్ళు 24/7 ఇదే పని పెట్టుకున్నారు. సౌలును చంపడానికి వాళ్ళ మతంలో నుంచి బయటకు వచ్చాడు. రెండవది, వాళ్ళు యేసును దేవుడు కాదని నమ్ముతున్న ఆ యేసే దేవుడని ఆధారాలతో చెప్తుండేసరికి యూదులు తట్టుకోలేక ఏం చేయాలి అని చంపాలని ఆలోచించారు. ఇక రాత్రి భాగంలో ఆయనకి కాపల ఏడ దొరుకుతాడు వేసేద్దామని ద్వారాల దగ్గర కాసుకుంటున్నారంట. ప్రియులారా, ఒక వ్యక్తి చంపడం అనేది భయంకరమైన న్యాయం. ఈ యూదులకు తెలియదా? నరహత్య ధర్మశాస్త్రమే కదా, అది కూడా ధర్మశాస్త్రంలో ఏముంది? నరహత్య చేయకూడదు. వీళ్ళు క్రీస్తుని అంగీకరించడానికి మనసు లేదు కాబట్టి వాళ్ళ ధర్మశాస్త్రాన్ని కూడా మీరడానికి వాళ్ళు రెడీ అయిపోయారు. చూడండి మనిషి మనసు ఎంత దిగజారిపోయిందో. వాళ్ళకి వ్యతిరేకంగా కనుక ఒక వ్యక్తి చెబితే అంగీకరించే మనసు లేనప్పుడు అవసరమైతే వాళ్ళు నమ్ముతున్న దాన్ని కూడా పక్కకు పెట్టే పరిస్థితి కూడా వస్తుంది. అందుకే యూదులు వాళ్ళకి తెలుసు, ప్రతి దినం ధర్మశాస్త్రాన్ని వాళ్ళు వల్లిస్తారు. నరహత్య చేయకూడదని వాళ్ళకి తెలుసు. కానీ చివరికి సౌలును చంపాలని ఆలోచించి రాత్రి పగలు కాపు కాస్తున్నారంట. బైబిల్లో కీర్తనల గ్రంథాలు చదువుతాం. చూడండి 37వ కీర్తన. ఇలా చేసే వాళ్ళని ఏమన్నాడంటే ఇక్కడ 37వ కీర్తన 32వ వచనం. భక్తిహీనులు నీతిమంతుల కొరకు భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపజూతురు. నీతిమంతులను చంపే వాళ్ళు ఎవరంటే భక్తిహీనులు. వాళ్ళు భక్తిహీనులు కాబట్టి నీతిమంతులు ఏం చేయాలనుకుంటారంటే చంపాలనుకుంటారు. చంపడం అనేది భక్తి కాదండి. ఒక వ్యక్తిని చంపినారంటే వాళ్ళు భక్తిహీనులని రుజువు చేసుకుంటున్నారు. ఎవరిని ఎవరు చంపడం ఇది భక్తి కాదు. కాబట్టి యేసుక్రీస్తు ముందే చెప్పినాడు ఏమని, మిమ్మల్ని చంపవాడు ఏమనుకుంటాడు? చూడండి 16వ అధ్యాయం యోహాను సువార్త. శిష్యులను గురించి ఆ మాట చెప్పినాడు. యేసు ప్రభు సిలువకు వెళ్ళే ముందే చెప్పినాడు ఈ మాట. 16వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. మీరు అభ్యంతర పడకుండా వల్లని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మల్ని సమాజ మందిరములలో నిలువేదులు మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకును కాలము వచ్చుతున్నది. ఎంత భయంకరం కదా! మనిషిని చంపి ఎవరి సేవ చేస్తున్నాం? దేవుని సేవ. ఇది సేవ అండి. ఏ దేవుడు అనుకుంటాడు చెప్పండి? పోనీ ఏదైనా దేవుడు అనుకుంటే ఏ దేవుడు అంగీకరించాడు? ఒక వ్యక్తిని చంపడం అనేది ఏ దేవుడు అంగీకరించాడు. అయితే యేసు ముందే చెప్తున్నాడు, వారు మిమ్మల్ని చంపే ప్రతి వాడు అనుకుంటాడంట నేను ఎవరి సేవ? దేవుని సేవ చేస్తున్నా. మనిషి ఎంత అజ్ఞానంలో ఉన్నాడో చూడండి, ఎంత గుడ్డితనంలో ఉన్నాడో చూడండి.
దేవుని స్వరూపంలో ఉండే మనిషిని చంపి నేను నా దేవుని సేవ చేస్తున్నాను అనుకోవడం ఎంత గుడ్డితనం. సౌలు కూడా అట్లే ఉన్నాడు, ఒకప్పుడు గుడ్డితనంలో. మనుషులు చంపుతా ఇదే నాకు నా దేవుని సేవ అనుకున్నాడు. కానీ ప్రభువు నన్ను రక్షించబడిన తర్వాత ఆయనకు అర్థమైంది నేను చేసిందంతా తప్పే అని అంటున్నాను. కనుక పిల్లరా, ఈ యొక్క యోధులు సౌలును చంపాలి అని ఆలోచించి ప్రతి దినం ఆయన కోసం ప్రయత్నం చేస్తున్నారు. అలా చేసేవారు భక్తిహీనులు అని చదివారు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. మనము కయ్యూను వంటి వారిపై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియో, తన సహోదరుని క్రియలు నీతి కలవియోనై ఉండెను కనుకనే కదా. ఇక్కడ ఏమన్నాడు యోహాను భక్తుడు? మనము కయ్యూను వంటి వారిపై ఉండకూడదు అన్నాడు. ఎందుకు అంటే తర్వాత వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపాడు. ఒక మనిషిని చంపుతున్నాడంటే వాడు దేవుని సంబంధి కాదు, వాడు పనిచేస్తున్నది దుష్టిని పక్షంగా పనిచేస్తున్నాడు. అంతేకాదు ఎందుకు చంపాను అని కారణం కూడా చెప్పాడు. వారి క్రియలు మన క్రియలు చెడ్డవేదంటున్నాడు. ఎవరైతే ఒక వ్యక్తిని చంపాలనుకుంటారో ఆ చంపే వ్యక్తులు చెడ్డ వాళ్ళు అని ఆ చంపడం ద్వారా రుజువు చేసుకుంటున్నారు. ఇలా చనిపోయేవాడే నీతిమంతుడు. హేబెలు ఎవరండి? నీతిమంతుడు. చనిపోయేవాడు నీతిమంతుడు. ఒక వ్యక్తిని ప్రేమించేవాడు నీతిమంతుడు. ఒక వ్యక్తికి సహాయం చేసేవాడే నీతిమంతుడు. కానీ వ్యక్తిని చంపాలనుకోవడం ఇది భక్తిహీనత. ఇది మన క్రియలు చెడ్డవి, మనం దుష్టుని పక్షంగా పనిచేస్తున్నామని రుజువు చేసుకోవడమే. కాబట్టి ఇక్కడ వాళ్ళు చంపాలి అని ఆలోచిస్తున్నారు. చంపడానికి రాత్రి పగలు కాల్చుకొని తిరుగుతున్నారు. అయితే 25వ వచనం 24 కూడా చదవండి. వారి ఆలోచన సౌలునకు తెలియవచ్చును. మొదటిగా సౌలుకి ఆలోచన తెలిసిపోయిందంట. మరి ఎట్లా తెలిసిందో మనకు తెలియదు, కానీ ఆయన ముందే తెలిసిపోయిందంటే వాళ్ళు హెడ్ ఇచ్చి ఉంటారు, ఈ పని అవుతుందని. అది కానీ తెలిసిపోయింది. తర్వాత 25వ వచనం. కనుక అతని శిష్యులు రాత్రి వేళ అతన్ని తీసుకొని పోయి గంపలో ఉంచి గోడ గుండా అతన్ని క్రిందికి చంపాలని వాళ్ళు ఏం చేస్తున్నారు? రాత్రి పగలు ద్వారం దగ్గర ఉంటే పౌలు కనుక ద్వారం కూడా బయటకు వస్తే అయిపోతాడంతే. అందుకే ఇప్పుడు 25లో శిష్యులు ఏం చేశారు? చంపుతారని తెలిసి రాత్రి వేళ గోడ మీద నుంచి దింపున్నారంట. ఎందుకంటే ద్వారం దగ్గర వీళ్ళు ఉన్నారన్నమాట. చూడండి ఎంత భయంకరము. ఆ దినాల్లోనే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో. మెయిన్ ద్వారం కూడా వస్తే వీళ్ళు ఉన్నారు కాబట్టి వెనక నుంచి దొడ్డిదారిన సౌలును దింపి ఆయన తప్పించిన. ఒక మాటలో చెప్పాలంటే సౌలును దేవుడు ఆ విధంగా ఆ వ్యక్తుల ద్వారా తప్పించినాడు. ఆయనే సాక్ష్యం ఇచ్చినాడు. చూడండి ఈ మాట చదువుకొని ప్రార్థన చేసుకున్నాడు. అపోస్తలుల కార్యము 26వ అధ్యాయం. అపోస్తలుల కార్యములో 26వ అధ్యాయం 20వ వచనం నుంచి చూడండి. మొదట దమస్కులోని వారికి, యెరూషలేములోను, యోదయ దేశమంతటను, తర్వాత అన్ని జనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసులకు తగిన క్రియలు చేయవాలని ప్రకటించుతుంది. ఈ హేతువు చేత యోధులు దేవాలయంలో నన్ను పట్టుకొని
చంపుటకు ప్రయత్నం చేసిరి, అయినను నేను దేవుని వలనైన సహాయం పొంది చాలా అగ్రిపరాజు ముందు నిలబడి పౌలిస్తున్న సాక్ష్యం. రాజా, నేటి వరకు నేను సజీవుని ఇక్కడ నిలుచున్నానంటే ఎవరు సహాయం చేశారు నాకు? దేవుని సహాయం. ఎందుకంటే 20వ వచనంలో ఆయన ప్రభువుని నమ్మిన తర్వాత దమస్కులో, యెరూషలేములో యోగుల మధ్య, అన్యుల మధ్య మారు మనసు వచ్చి ప్రకటిస్తూ వచ్చినాడు ఆయన. 21లో ఈ హేతువు చేత నా ప్రజలే యోధులు, ఆయన నన్ను వేయాలనుకున్నారు, చంప ప్రయత్నం చేస్తున్నారు అని ఆయనను దేవుని వలనైన సహాయం పొంది నేటి వరకు ఎదుట నిలుచున్నాను. పౌలును చంపాలని చాలామంది ప్రయత్నం చేశారు. అయితే దేవుడే ఆయా వ్యక్తులను వాడుకొని ఆయన తప్పిస్తూ వచ్చినాడు. అందుకే కొరింథీ విశ్వాసులకు 2వ పత్రిక రాస్తూ నేను అనేకమైన అపాయాల్లో ఉంటుంది అంటాడు. ఆ లిస్ట్ చెప్తారు కదా, కొన్ని వారం చదివాను. నేను స్వజనుల వలనైనా ఆపదలోను అన్నాడు. తన సొంత ప్రజల వల్ల కూడా ఆపదలో ఉన్నాడు. తర్వాత అన్యుల వల్ల ఆపదలో ఉన్నాడు. రకరకాల ఆపదలో కూడా వెళ్ళాడు. అయితే దేవుడు పౌలును రక్షించిన ఉద్దేశం నెరవేరేంత వరకు దేవుడు పౌలుతో ఉండి పౌలును కాపాడుతూ వచ్చాడు. ఆ విధంగా పౌలును దేవుడు కనపరిచి దేవుని మహిమ కొరకు బలంగా వాడుతున్నాడు. ముఖ్యంగా పౌలు ప్రభువుని నమ్మిన తర్వాత పౌలు జీవితం 2 భాగాలు అయిపోయింది. నమ్మకం ముందు ఉన్న వ్యక్తి వేరు, నమ్మిన తర్వాత వ్యక్తి వేరు. అందుకే మారాడు కాబట్టి ఇంత దేవుడు ఆయన పక్షంగా కార్యం చేస్తూ వచ్చినాడు. దేవుడు నేను నమ్మామని చెప్పుకుంటే కాదు, నమ్మినట్టు మన జీవితాలు కనపడాలి. అప్పుడు పౌలును వాడుకున్నట్లే ఈరోజు మనల్ని కూడా మనల్ని రక్షించిన ఉద్దేశం చొప్పున దేవుని మహిమ కోసం మనల్ని కూడా వాడుకుంటాడు. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.